హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ 2024 ఎగ్జామ్‌కి అపీర్ అవుతూ ఉన్న స్టూడెంట్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఒకవేళ ఇద్దరు లేక ఎక్కువ మందికి సేమ్ మార్క్స్, సేమ్ పర్సెంటైల్ గాని ఎగ్జామ్‌లో వస్తే ఆ స్టూడెంట్స్‌కి ఎవరికి ముందు ర్యాంక్ ఇవ్వాలి, ఎవరికి ఎక్కువ ర్యాంక్ ఇవ్వాలి అనేది డిసైడ్ చేసేటువంటి రూల్‌ని టై బ్రేకింగ్ రూల్ అంటారు. ఈ టై బ్రేకింగ్ రూల్ గురించి 2023 వరకు బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఆ సీక్వెన్స్‌లో మాత్రమే ఈ రూల్‌ని అప్లై చేసేవాళ్ళు. కానీ ఎన్ఎంసీ వాళ్ళు మనకి ఒక గెజెట్‌ని రిలీజ్ చేసి 2024 నీట్ ఎగ్జామ్‌కి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ టై బ్రేకింగ్ రూల్ రాబోతుంది అని మనకి అనౌన్స్ చేశారు. చాలా మంది స్టూడెంట్స్ ఇదే పద్ధతిలో టై బ్రేకింగ్ రూల్ ఉంటుంది అని భయపడి ఫిజిక్స్‌కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి వాళ్ళు చదవటం, ఫిజిక్స్‌కి వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ సంవత్సరం ఎక్కువగా ఫిజిక్స్ మీద ఫోకస్ పెట్టడం మనం చాలా మందిని చూసాము. అయితే ఇప్పుడు ఈ నీట్ యూజీ 2024 ఎగ్జామ్‌కి అప్లై చేయడానికి రిలీజ్ చేసిన ఇన్ఫర్మేషన్ బులెటిన్‌లో మనకి 2023 వరకు ఏ రూల్‌నైతే ఫాలో అయ్యారో అదే రూల్‌ని మరలా రిపీట్ చేస్తూ సేమ్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వటం చూసాము. మనకి 2024 ఇన్ఫర్మేషన్ బులెటిన్‌లో 15.2 పాయింట్ తీసుకున్నట్లయితే ఇక్కడ టై బ్రేకింగ్ గురించి క్లియర్‌గా ఇచ్చారండి. ఒకవేళ 2 ఆర్ మోర్ క్యాండిడేట్స్‌కి ఈక్వల్ మార్క్స్ లేదా పర్సెంటైల్ గాని వస్తే ఆ స్టూడెంట్స్‌కి ఫస్ట్ బయాలజీని చెక్ చేస్తారు. అంటే ఎవరికైతే బయాలజీలో హైయెస్ట్ మార్క్స్ వస్తాయో వాళ్ళకి ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. ఆ తర్వాత ఒకవేళ సేమ్ మార్క్స్, సేమ్ పర్సెంటైల్ వస్తే ఫస్ట్ బయాలజీ మార్క్స్‌ని చెక్ చేస్తారు. ఏ స్టూడెంట్‌కి అయితే బయాలజీలో హైయెస్ట్ మార్క్స్ వస్తుందో ఆ స్టూడెంట్‌కి ఫస్ట్ ర్యాంక్ ఇస్తారు. ఆ తర్వాత నెక్స్ట్ స్టూడెంట్స్‌కి మరలా ర్యాంకు అసైన్ అవుతుంది. ఆ నెక్స్ట్ కెమిస్ట్రీని చెక్ చేస్తారు. ఆ తర్వాత ఫిజిక్స్‌ని చూస్తారు అని చెప్తున్నారు. అంటే బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ అంటే 2023 వరకు ఏ పద్ధతినైతే పాటించారో అదే రూల్‌ని 2024లో కూడా పాటిస్తారు అని మనకి ఇన్ఫర్మేషన్ బులెటిన్ ప్రకారంగా అర్థమవుతుంది. అయితే ఇక్కడ ఫోర్త్ పాయింట్ ఏం చెప్తున్నారంటే డ్రా ఆఫ్ లాట్స్ బై యూజింగ్ ది కంప్యూటర్ ఆర్ ఐటీ విత్ నో హ్యూమన్ ఇంటర్వెన్షన్. అంటే మనుషులు ఎవరు కూడా ఈ వర్క్ చేయరండి. కేవలము కంప్యూటరు లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మాత్రమే ఈ వర్క్ చేస్తుంది అని చెప్తున్నారు. కాబట్టి ఈ రూల్‌ని అప్లై చేసేది కేవలము కంప్యూటరు లేక ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మాత్రమే ఈ రూల్‌ని అప్లై చేసి ర్యాంక్స్‌ని అసైన్ చేస్తుంది అని చెప్తున్నారు. కాబట్టి స్టూడెంట్స్ ఇప్పటి వరకు ఫిజిక్స్‌కి ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది అని భావించినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మీరు గమనించాల్సిన విషయము 2024 నీట్ ఎగ్జామ్‌లో కూడా టై బ్రేకింగ్ అనేది అంటే ఇద్దరు లేక ఎక్కువ మంది స్టూడెంట్స్‌కి సేమ్ మార్క్స్, సేమ్ పర్సెంటైల్ వచ్చినప్పుడు మీకు ర్యాంక్స్‌ని కేటాయించడానికి బయాలజీని ఫస్ట్ చెక్ చేస్తారు. ఒకవేళ బయాలజీ ఎవరికైతే హైయెస్ట్ వస్తుందో వాళ్ళకి ఫస్ట్ ర్యాంక్ ఇస్తారు. ఆ తర్వాత నెక్స్ట్ ర్యాంక్స్ ఇవ్వబడతాయి. ఒకవేళ బయాలజీలో సేమ్ మార్క్స్ ఉన్నాయి అనుకోండి. ఆ నెక్స్ట్ కెమిస్ట్రీని చెక్ చేస్తారు. మరలా కెమిస్ట్రీలో ఎవరికైతే హైయెస్ట్ స్కోర్ ఉంటుందో వాళ్ళకి ఫస్ట్ ర్యాంక్ ఇస్తారు. ఆ తర్వాత ర్యాంక్స్‌ని రిమైనింగ్ స్టూడెంట్స్‌కి ఇవ్వటం జరుగుతుంది. ఒకవేళ కెమిస్ట్రీ, బయాలజీ రెండిట్లోనూ సేమ్ మార్క్స్ వస్తే ఆ తర్వాత ఫిజిక్స్‌ని వాళ్ళు కంపేర్ చేస్తారు. ఫిజిక్స్‌లో ఎవరికైతే హైయెస్ట్ స్కోర్ వస్తుందో వాళ్ళకి ఫస్ట్ ర్యాంక్స్ ఇస్తారు. రిమైనింగ్ స్టూడెంట్స్‌కి నెక్స్ట్ ర్యాంక్స్‌ని ఇవ్వటం జరుగుతుంది. ఈ పద్ధతిని కేవలము కంప్యూటర్ లేక ఐటీ మాత్రమే చేస్తుందండి. హ్యూమన్ ఇంటర్ఫియరెన్స్ అనేది ఉండదు. అంటే మనుషులు ఎవరు చేయరండి. కేవలము సాఫ్ట్‌వేర్ మాత్రమే చేసిద్ది. ఈ విషయం జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మీ అందరికి డౌట్ రావచ్చు. మరి ఇంతకు ముందు ఎన్ఎంసీ వాళ్ళు ఇచ్చినటువంటి గెజెట్ ప్రకారం ఫాలో అవుతారా? లేక ఇన్ఫర్మేషన్ బులెటిన్ ప్రకారం ఫాలో అవుతారని మీ అందరికి చాలా మందికి డౌట్ ఉంటుంది. కానీ మనకి ఆల్రెడీ నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయింది కాబట్టి మనకి ఫైనల్ నోటిఫికేషన్‌లో ఏ రూల్ అయితే వచ్చిందో అదే మనం ఫాలో అవ్వాలి. వాళ్ళు కూడా అదే రూల్‌ని ఫాలో అయ్యి మనకి ర్యాంక్స్‌ని అసైన్ చేస్తారు. సో, దయచేసి ఈ విషయాన్ని గమనించండి. సో, ఎవరైతే నీట్‌కి అపీర్ అవుతూ ఉన్నారో స్టూడెంట్స్ మీరు ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు కూడా బయాలజీకే ఇవ్వండి. బయాలజీలో గాని హైయెస్ట్ స్కోర్ వస్తే ఓవరాల్ స్కోర్ ఇంక్రీజ్ అవుతుంది. అప్పుడు మీకు మంచి కాలేజెస్‌లో అడ్మిషన్ లభించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ బయాలజీ, నెక్స్ట్ కెమిస్ట్రీ, ఆఫ్టర్ థట్ యూ షుడ్ గివ్ ప్రయారిటీ టు ఫిజిక్స్. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. ఎవరైతే ఫస్ట్ టైమ్ నా వీడియోస్‌ని వాచ్ చేస్తూ ఉన్నారో వాళ్ళు తప్పకుండా నా వీడియోస్‌ని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. అలాగే నా యూట్యూబ్ ఛానల్ మెన్‌లో ట్యుటోరియల్స్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.